యూపీఎస్సీ రిజల్ట్స్ లో తెలుగు తేజాలు సత్తా చాటారు. చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. యూపీఎస్సీలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు సాధించారు. గత 6 సంవత్సరాలుగా నిర్విరామంగా శ్రమించి 68వ ర్యాంకు సాధించిన సాయి చైతన్యతో ఫేస్ టు ఫేస్. అయినటువంటి యూపీఎస్సీ రిజల్ట్స్లో తెలుగు తేజాలు అయితే సత్తా చాటారనే చెప్పాలి. హైదరాబాద్కు చెందినటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఆల్ ఇండియా ర్యాంకులు అయితే సంపాదించారు. ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా ర్యాంకర్ 68th ర్యాంకర్ సాయి చైతన్య జాదవ్ ఉన్నారు. సో అసలు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది, ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు, ఎలాంటి అని చెప్పి కూడా మనం తెలుసుకునే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు 68th ర్యాంక్ కొట్టినందుకు ఆల్ ఇండియా పరిధిలో యూపీఎస్సీలో. సో ఎలా ఉంది, అంటే ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడితే ఇక్కడ దాకా వస్తారు, అసలు ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే మరీ ఎక్కువ కష్టం అని నేను చెప్పలేనండి, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కొంచెం కష్టంగానే అనిపించిందండి. ఎందుకంటే 5 times ఫెయిల్ అయ్యాను, ఏం జాబ్ లేదు చేతిలో. లాస్ట్ ఇయర్ అయితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, కానీ అది కూడా అంత అంటే ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ర్యాంక్ అన్నట్టు. మోర్ ఓవర్ ఐఏఎస్ అవ్వదాం అనుకుంటాను, కానీ లాస్ట్ 6 years జర్నీ ఏదైతే ఉందో ప్రతి స్టేజ్లో నేను ఫెయిల్ అయ్యాను. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను, ప్రిలిమ్స్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, ఇంటర్వ్యూ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. సో అప్పుడు అనిపించినప్పుడు డౌట్ అనిపిస్తుంది. ఈవెన్ పొద్దున కూడా నేను ఎప్పుడైతే రిజల్ట్ రాకముందు ఒక 1-2 hours ముందు నేను నా జర్నీ మొత్తం చూస్తున్నాను అన్నట్టు. అంటే 1-2 hours రిజల్ట్ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తుందో తెలియదు. ఒకసారి చూద్దామని జర్నీ వచ్చినప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. అమ్మ ఇక్కడ వరకు వచ్చాము, ఎప్పుడో స్టార్ట్ చేసినాము, అవుతామో అవ్వమో, అంటే మన టార్గెట్ అచీవ్ అవుతుందో లేదో, మన డ్రీమ్ అచీవ్ అవుతుందో లేదో అని అనుకున్నాను. కానీ హోప్ఫుల్లీ లాస్ట్కి అయితే ఐఏఎస్ అయితే వచ్చేసింది. 2 సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారండి? 6 years అండి, ఇది 6th year. అవును. సో ఎగ్జామ్ అదంతా ఎలా జరిగింది అండ్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? గతంలో మీరు 5-6 సార్లు కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా అనిపించింది? ఈసారి ఇంటర్వ్యూ ఎలా ఉంది? ఈసారి అంటే ఇది నా 4వ ఇంటర్వ్యూ అండి. సో ప్రతి ఇంటర్వ్యూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండేది. ఈసారి కొంచెం ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కన్నా కొంచెం డిఫరెంట్గా అయింది. ఎందుకంటే బోర్డ్ చైర్మన్ కూడా కొంచెం రాజ్ శుక్లా సార్ ఉండే, ఆయన కూడా స్టార్టింగ్లో నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ అడిగారు. ఎందుకంటే నాకు ఆప్షన్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాదు. ఆయన అడిగిన క్వశ్చన్స్ కొంచెం టఫ్ అనిపించింది. హౌఎవర్ ఐ ట్రై టు మేనేజ్ ద ఆన్సర్స్. కానీ మిగతా ఏదైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నాకు తెలంగాణ గురించి కానీ, మా ఏరియా గురించి కానీ, ఆదిలాబాద్ గురించి కానీ, ట్రైబ్ గురించి కానీ, అండమాన్ నికోబార్, ఆంథ్రోపాలజీ వీటి గురించి క్వశ్చన్ అడిగితే కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. అక్కడ కొంచెం బాగా ఆన్సర్ చేశాను. ఈవెన్ దేవేర్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా చెప్పు ఆన్సర్స్, ఇంకా చెప్పు అన్నట్టు. కొంచెం డిఫరెంట్గానే ఉండే ఎక్స్పీరియన్స్ అనేది, కానీ చాలా బాగుండే అని, మెమొరబుల్ అని చెప్పొచ్చు నేను. అండ్ అలాగే మీ మెంటర్షిప్ ఎలా ఉండేది? అండ్ ఇక్కడ కోచింగ్లో అంటే ఈ అకాడమీలో కానీ వీళ్ళందరూ ప్రొఫెసర్స్ కానీ ఎలా మెంటర్ చేశారు? ఇక్కడ దాకా 68th ర్యాంక్ అంటే ఇట్స్ అ నార్మల్ ఇష్యూ కాదు అది. సో ఆల్ ఇండియా ర్యాంక్ 68 అంటే చాలా పెద్ద విషయం. సో ఎలా ఉంది అసలు మెంటర్షిప్ అనేది, ఎలా ఉంది? అంటే అండి, మెంటర్షిప్ అంటే నేను లా ఎక్సలెన్స్లో 3 years నుంచి ఉన్నాను ఇక్కడ పైన. ఇక్కడ స్టడీ హాల్లో చదువుతూ ఉండేటోని. ఇక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు, వాళ్ళు కూడా ర్యాంక్స్ వచ్చింది ఈసారి. మెంటర్షిప్ అంటే ఇక్కడ 3 to 4 members అయితే ఎవరైతే తెలుసు, వాళ్ళు ఏంటంటే చాలా అప్రోచబుల్ ఉండేటోళ్ళు. ఎప్పుడైనా నేను డౌట్ అడుగుదాం అనుకుంటే, ఈవెన్ వాట్సాప్లో కూడా అడుగుదాం అనుకుంటే, కాల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇన్స్టెంట్ రిప్లై కానీ, ఇన్స్టెంట్ రెస్పాన్స్ కానీ ఇచ్చేటోళ్ళు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు, ఇలా కాదు, ఇలా చేయాలి. ఏదైనా టెస్ట్ సిరీస్ నేను మిస్ అయితే టెస్ట్ సిరీస్ నాకు ఇచ్చేటోళ్ళు అన్నట్టు, ఎప్పుడైనా ఏదైనా కానీ. సో అవైలబిలిటీ అనేది చాలా ఉండేది ఇక్కడ. మోరోవర్ ఎకో సిస్టమ్ అనేది బాగుండేది. పైన స్టడీ హాల్లో కూడా మీరు చూస్తుంటే అందరు మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో వాళ్ళతో మనం నేర్చుకోవచ్చు, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు, అలానే అనిపించింది. సో మెంటర్షిప్ అనేది క్రూషియల్ అని అనిపిస్తుంది నాకు. రైట్. ఫైనల్గా చాలామంది కూడా ఇంటర్వ్యూ వరకు వస్తారు, ఫెయిల్ అవుతారు. ఈవెన్ మీరు కూడా 4-5 సార్లు ఫెయిల్ అయినా అని చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరికైతే అటెంప్ట్స్ లేదో వాళ్ళకైతే మీరు అసలు బాధపడకండి అని చెప్తాను. అంటే యూపీఎస్సీ ఇస్ నాట్ ద ఎండ్ అన్నట్టు. మేబీ దిస్ ఈజ్ ద గుడ్ బిగినింగ్ అని చెప్పొచ్చు. అంటే ఈ జర్నీ ఏదైతే మీకు నేర్పించిందో అది మేబీ మీరు నెక్స్ట్ వెళ్ళే ఏదైతే సెక్టర్ ఉంటుందో, నెక్స్ట్ వెళ్ళే ఏదైతే డొమైన్ ఉంటుందో దాంట్లో చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చేమని అనిపిస్తుంది నాకు. ఎవరైతే ఇంటర్వ్యూస్ ఇచ్చారో వాళ్ళకి పర్సనాలిటీ మౌల్డ్ అవ్వడం కానీ, ఆఫీసర్ లైక్ పర్సనాలిటీ అనేది ఉంటుంది వాళ్ళకి. సో అది చెప్పొచ్చు. కానీ ఎవరికైతే అటెంప్ట్స్ ఉన్నాయో, ఇంకా వాళ్ళ చేతిలో అటెంప్ట్స్ ఉన్నాయో, ఇంకా ఎవరికైతే ఎనర్జీ ఉందో ఇంకా ప్రిపేర్ అవుదామని, వాళ్ళకి ఏం చెప్తానంటే ఇంకా 1 monthలో ప్రిలిమ్స్ ఉందండి, దానికి కొంచెం కష్టపడండి. ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ ప్రిలిమ్స్ వెళ్ళిపోతే, ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వకుంటే మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్ ఇంటర్వ్యూ అంటే ఇట్స్ ఏ వెరీ టూ మచ్ లాంగ్ ప్రాసెస్, 2 years ప్రాసెస్ అన్నట్టు. సో ఒక ఇయర్కే మనకు 1 yearకే చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం. అలాంటిది 2 years పెట్టాలంటే చాలా కష్టము. సో ఎవరికైతే అటెంప్ట్స్ ఉందో టైం వేస్ట్ చేయకుండా చదువుతూ ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ వన్ ఆర్ అదర్ డే ఒక ర్యాంక్ వస్తుంది.
మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? మీ నాన్న ఏం చేసేవారు, మీ అమ్మగారు ఏం చేసేవారు? ఫ్యామిలీ అండి, మా ఫాదర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్, మా మదర్ అనేది గవర్నమెంట్ టీచర్ అండి. నేను 10th క్లాస్ నుండి వచ్చింది. నా స్కూలింగ్ అనేది జవహర్ నవోదయ విద్యాలయంలో అయిందండి. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. మా డాడీ కూడా పొద్దున్న నుంచి రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు, ఏ ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే 5 times ఫెయిల్ అయినాము, ఈసారి కూడా వస్తుందో రాదో అని డౌట్ ఉండే. కానీ ఏం కాదు, ఈసారి రాకుంటే ఇంకో అటెంప్ట్ అయితే ఉంది. ఎందుకంటే నేను 1 year ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. నాకు లాస్ట్ ఇయర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చిందండి. నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, కానీ 1 year ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. ఇంకో అటెంప్ట్ ఉంది నా చేతిలో. నేను డిసెంబర్లో ట్రైనింగ్ వెళ్ళాలి యాక్చువల్లీ, ఈ నెక్స్ట్ డిసెంబర్లో. సో ఈ ప్రిలిమ్స్ అయితే నువ్వు మంచిగా రాయి, ఇది వచ్చినా రాకుండా ఏం కాదు, బాధపడకని అన్నాడు. నెక్స్ట్ అటెంప్ట్ అయితే ఉంది, దానికి మంచి ప్రిపేర్ అయిపో, రిజల్ట్ గురించి ఆలోచించకని అనేటోడు. సో అలాంటి మోటివేషన్ అనేది నాకు పేరెంట్స్ నుంచి వచ్చింది, ఫ్రెండ్స్ నుంచి వచ్చింది, మెంటర్స్ నుంచి వచ్చింది, ఈవెన్ మా రిలేటివ్స్ నుంచి కూడా వచ్చిందని నేను చెప్తాను. నేను ఇప్పుడు చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్ ఏదైతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉందో దానికి సంబంధించిన ఉద్యోగం కూడా వచ్చింది. బట్ సివిల్ సర్వెంటే కావాలని ఎందుకు అనుకున్నారు? అంటే నేను ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశానో అండి, నేను ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశానో, నేను ఫస్ట్ ఏందనుకున్నానంటే, నేను ఐఏఎస్ ఆఫీసర్స్తో ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళ జర్నీ, వాళ్ళ ఏదైతే వర్క్ చూసి అది ఇన్స్పైర్ అయ్యాను. సో నేను కూడా ఏదో ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ అయిదామని అనుకున్నాను 2019లో. కానీ మధ్యలో 4 failures వచ్చిన తర్వాత 4 అటెంప్ట్లో నాకు అర్థమైంది ఇది కాదు, ఇంకో ప్లాన్ బి అనేది ఉండాలని అనిపించింది. అప్పుడు నేను ప్లాన్ బిగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది చూస్ చేసుకున్నాను. అప్పుడు నేను దానికోసం సన్నద్ధం అయిపోయి 2 months ప్రిపేర్ అయిపోయి, ఇంటర్వ్యూ మంచి ప్రిపేర్ అయిపోయి నాకు ర్యాంక్ వచ్చింది దాంట్లో. సో ఒక చేతిలో అయితే ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి చేతిలో ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు చాలా కాన్ఫిడెన్స్గా ఇస్తాం. పోతే పోనీ, ఈ అటెంప్ట్ అయితే పోనీ, నెక్స్ట్ ఏదైతే చేతిలో ఉందో అదైతే ఉంటుంది కదా అని అనుకున్నా. సో మేబీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ గెటింగ్ మీ దిస్ ర్యాంక్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్ విచ్ ఐ గాట్ లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు నేను. సో ఇది పరిస్థితి. ఒక కానిస్టేబుల్, సాదాసీదా కానిస్టేబుల్ కొడుకు ఈరోజు ఐఏఎస్ అధికారి అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కష్టపడితే ఎవరైనా సరే వాళ్ళ కళలను సహకారం చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే సాయి చైతన్య జాదవ్ మనకు నిరూపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ఒక్కడే కాదు, ఇక్కడ లా ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీ ఏదైతే ఐఏఎస్ అకాడమీ ఉందో, సుమారుగా 77 మంది విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క కళల వైపు ఆ బాటలో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్ అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్.